సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే సార్. నమస్తే అమ్మా ఉషా. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి కంటిన్యూస్గా మీరు కొన్ని వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగుతుంది అండ్ దాంతోపాటు ప్రోగ్రెస్ ఏంటి అనే విషయాలపైన మీరు మాట్లాడుతున్నారు. హఠాత్తుగా నిన్న ఈవినింగ్ ఒక న్యూస్ వెలువడడం, కస్టడీకి తీసుకోవడం జరిగిందో, ఎక్స్ ప్రిన్సిపల్ ఉన్నారు, ఏ బేసిస్ మీద అరెస్ట్ చేశారు అండ్ దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగింది అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే ఏదైతే ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అభయ కేసుకి సంబంధించి ప్రోగ్రెస్ ఏంటి సార్? ముగింపుకి మొదటి అడుగు ఈ స్టేట్మెంట్ వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నర్ అయినటువంటి సివి ఆనంద బోస్ రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంటు ఎప్పుడైతే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఎక్స్ ప్రిన్సిపల్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ ఇది. అంటే చాలామంది, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది మెదడును తొలుస్తున్న ప్రశ్న, ఎందుకు సందీప్ ఘోష్ని ఇప్పటివరకు అరెస్ట్ ఎందుకు చేయలేదని. ఇప్పటివరకు ఆయన మీద 3 అభియోగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటిది ఏంటంటే ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఈ ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించి ఒకటైతే, రెండవది ఆయన హయాంలో ఉన్నటువంటి ఆర్థిక అవకతవకలు, ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ మీద మరొకటి, మూడవది ఈడీ మీద, అంటే అక్రమాస్తులు కలిగినటువంటి దాని మీద కూడా 3 అభియోగాలు ఉన్నాయి. ఈ 3 అభియోగాల్లో రెండవ అభియోగం అయినటువంటి ఈయన పనిచేసినటువంటి ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, అంటే 2000 సెప్టెంబర్ 2023 నుంచి ఆగస్టు 8, 2024 వరకు మధ్యకాలంలో జరిగినటువంటి ఆర్థిక అవకతవక సంబంధించి కంప్లైంట్స్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ కాలేజ్ ఎక్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ అయినటువంటి అఖ్తర్ అలీ కానీ, అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ అయినటువంటి శంతన్ సేన్, ఇతను కూడా అభియోగాలు చేశారు ఆయన మీద. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది ఆయన మీద. ఆ ఎఫ్ఐఆర్ నిన్న సాయంత్రం నమోదైంది. నిన్న సాయంత్రం 6 గంటలకు ఆయన అరెస్ట్ చేశారు. తీసుకొని సెంట్రల్ కలకట్టాలో నిజాం ప్యాలెస్లో, అంటే నిజాం ప్యాలెస్ అంటే సిబిఐ సెంట్రల్ ఆఫీస్ ఉంటుంది, అందులో యాంటీ కరప్షన్ బ్యూరో తాలూకా వింగ్లో ఈయనకి నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేసి పెట్టారు, అంటే ఎఫ్ఐఆర్ వేశారు. యాజ్ పర్ రూల్ ప్రకారం ఏంటంటే వితిన్ 24 అవర్స్లో కోర్టులో ప్రవేశపెట్టాల్సి వస్తుంది. బహుశా ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం వరకల్లా, అంటే హెబియస్ కార్పస్ రిటర్న్ ఉంటుంది. యాజ్ పర్ ద రిటర్న్ అంటే 24 అవర్స్లో ఎఫ్ఐఆర్ నమోదైన వ్యక్తిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. బహుశా ఈ కేసుకు సంబంధించి ఈరోజు సందీప్ ఘోష్ని కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. అయితే ప్రజల్లో ఉన్న డౌట్ ఏంటంటే, సందీప్ ఘోష్ ఎందుకు ట్రైనీ డాక్టర్ హత్య కేసులో ఇప్పటిదాకా ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, ఎందుకు ఆయన ఇంకా ఓన్లీ దీని మీద ఉన్నాడంటే, ఇక్కడ 2 రకాల క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా కూడా ఇంటరాగేట్ చేయొచ్చా? ఎందుకంటే సుమారుగా 140 గంటల పాటు పైన ప్రశ్నించారు దీనికి సంబంధించి. ఇందులో ఆయన ప్రవర్తించిన తీరు కూడా చాలా వరకు అనుమానాస్పదంగా ఉంది. యాజ్ ఎ ఆయన ప్రిన్సిపల్గా పనిచేస్తున్న సమయంలో ఈ హత్య కేసు జరగడం, దీనికి వెనుక కూడా చాలా ఇష్యూస్ జరిగాయి. దానికి సంబంధించి కూడా నమోదు చేశారు, బట్ ఇంటరాగేషన్ జరిగాయి. అయితే ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే, చాలామందికి లేమెన్కి కామన్ మెన్కి ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంటరాగేట్ చేయొచ్చా? బట్ యాజ్ పర్ లా ప్రకారం ఏంటంటే, సిబిఐ లాంటి అధికారిక సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కూడా ఇంటరాగేట్ చేసే అధికారం ఉంది వాళ్ళకి. సో దానివల్ల ఇంటరాగేషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు బహుశా ఎఫ్ఐఆర్స్ అనేది తర్వాత ప్రోగ్రెస్లో ఉండే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి. అంటే ఈ డౌట్ నేను క్లారిఫై చేస్తున్నాను. సో రెండే కేసులు ఏంటి, ఏదైతే ఆర్థిక అవకతవకలకు సంబంధించినటువంటి ఇర్రెగ్యులారిటీస్ చేశారో దీని మీద ఈయనతో పాటు మరొక 3 కూడా అరెస్ట్ చేశారు. అందులో 2 ఎవరంటే, ఈయన పనిచేస్తున్న హయాంలో టెండర్స్ పిలిచారు. ఆ టెండర్స్ పిలిచినప్పుడు ఆ టెండర్స్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు, అంటే కాలేజీకి కావాల్సినటువంటి వస్తువులు, అంటే గ్లోవ్స్ కావచ్చు, లేకపోతే సిరింజెస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా సప్లై చేసినటువంటి ఆ ట్రేడర్స్, అందులో మటారా ట్రేడర్స్ సంబంధించి రిప్లిక్ సింగ్ అనే ఒక వ్యక్తిని, అదేవిధంగా సుమన్ బాజ్రా అని ఒక మరో పర్సన్ని, 2 అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి టెండర్ సంబంధించిన 2 అరెస్ట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం 3వ పర్సన్ కూడా అరెస్ట్ చేశారు. అతను అఫ్సర్ అలీ ఖాన్. అతను ఎవరంటే, ఇతని యొక్క బాడీ గార్డ్. ఆ రోజు మనకు ఒక వీడియో కూడా ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ ఫుటేజ్లో నేను దీదీ పంపించగా వచ్చాను, నేను వీలైతే మీరు కాల్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అటువంటి అఫ్సర్ అలీ ఖాన్ కూడా అరెస్ట్ చేశారు. అతని మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. సో ఈయనతో పాటు 3 వ్యక్తులకి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈరోజు బహుశా ఆ 3తో పాటు సందీప్ ఘోష్ని కూడా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదిలా జరుగుతుండగా కలకట్టా రోడ్ల మీద నిన్న టోటల్గా జూనియర్ డాక్టర్స్ అయితేనేమి, టోటల్ హెల్త్ వర్కర్స్, ఎగ్జిస్టింగ్ డాక్టర్స్ అర్ధరాత్రి సుమారుగా కొన్ని 100 మంది రోడ్ల మీదకి వచ్చి, ముఖ్యంగా ఈ బౌ బజార్ నుంచి లాల్ బజార్ వరకు, సెంట్రల్ కలకట్టాలో ఉండే బౌ బజార్ టు లాల్ బజార్, ఈ ప్రాంతం వరకు కొన్ని వేల మంది గుమ్ముగూడి వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. చేతిలో గులాబీ పూలు, హ్యూమన్ స్పైన్, ఈ 2 కూడా పట్టుకొని వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకోసం అంటే, మెయిన్ వాళ్ళ ప్రొటెస్ట్లో ఏంటంటే, ఆల్రెడీ ఈ కేసు ఇలా ఉంది. ముఖ్యంగా సిపి, కమిషనర్ ఆఫ్ పోలీస్ అయితే కలకట్టా ఎవరైతే ఉన్నారో అతను వినీత్ గోయల్ ఇమీడియట్గా రిజైన్ చేయాలి.
ఎందుకు రిజైన్ చేయాలంటే ఫస్ట్ వినీత్ గోయల్ ఈ కేసుని ఫస్ట్ ఆయన మాట్లాడినప్పుడు ఇది సూసైడ్ కేసు అని చెప్పడం జరిగింది. నెంబర్ 2, ఆగస్టు 14 సాక్ష్యాధారాలను రూపుమాపే ప్రయత్నంలో మొత్తం దాని మీద ఒక దాడిని ప్రయత్నించారు. దాన్ని ఇప్పటివరకు ఆయన ఖండించలేదు. కాబట్టి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నంత వరకు ఈ కేసులో సత్వర న్యాయం జరిగే అవకాశం, విక్టిమ్కి జరిగే అవకాశం లేదు. కాబట్టి మమతా బెనర్జీ రాజీనామాతో పాటు ఇమ్మీడియట్గా కమిషనర్ ఆఫ్ పోలీస్ వినీత్ గోయల్ని కూడా రిజైన్ చేస్తూ కొన్ని వందల వేల మందిని వచ్చి టోటల్ ఎంటైర్ నైట్ అంతా కూడా రోడ్ల మీద బైఠాయించారు. వాళ్ళు శాంతియుతంగా బైఠాయించారు. ఎక్కడ అల్లర్లకి దిగకుండా వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు. పోలీసులు ఎంతమంది వచ్చి నచ్చ చెప్పినప్పుడు కూడా వాళ్ళు అక్కడి నుంచి కదలలేదు. త్రూఅవుట్ ద నైట్ ఈరోజు మార్నింగ్ ఇప్పుడు మనకు అందిన న్యూస్ ప్రకారం కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు రోడ్ల మీదే. ముఖ్యంగా లాల్ బజార్కి వెళ్ళేది ఆ రోడ్డు అన్ని కూడా మూసుకుపోయినాయి. సెంట్రల్ కలకట్టాలో ఉన్నటువంటి బౌ బజార్ టు లాల్ బజార్ వరకు ఉన్నటువంటి ప్రాంతంలో. అంటే వీళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇమీడియట్గా రిజైన్ చేయాలి. రిజైన్ చేస్తే తప్ప ఈ కేసులో సత్వర న్యాయం జరిగిన ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. సందీప్ ఘోష్ని ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత సుశాంత్ చక్రవర్తిని జాయింట్ డాక్టర్స్ తాలూకా రిప్రజెంటేటివ్ సుశాంత్ చక్రవర్తిని టోటల్ ఈయన మీద ఉన్నటువంటి కరప్ట్ ఆయన అఫీషియల్ ఉంటాడు ఆయన. సో సుశాంత్ చక్రవర్తి గారు ఈయనకి సంబంధించి అంటే ఎక్స్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్కి సంబంధించి ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఎటువంటి అక్రమాలు చేశాడన్న మీద టోటల్ ఫైల్స్ అన్ని తీసుకొని ఈరోజు మార్నింగ్ సుశాంత్ చక్రవర్తి సిబిఐ వాళ్ళని కలవడం కూడా జరిగింది. బహుశా కేసు మరింత బలపడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది దీనికి సంబంధించి. మరొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే అపరాజిత బిల్. అంటే యాక్చువల్గా మొన్నటి వరకు మనకి మమతా బెనర్జీ గారు చెప్తున్నారు, మేము అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో మేము ప్రత్యేక సెషన్ తీసుకుంటాం. ఈ సెషన్లో ముఖ్యంగా ఈ గ్యాంగ్ రేప్స్ జరిగినప్పుడు ఉమెన్స్ అండ్ చైల్డ్ మీద మేము కూడా కొన్ని యాక్ట్స్ తీసుకుంటాం. కఠినమైనటువంటి శిక్షలు అమలై ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి శిక్షలు సరిపోవు, కఠిన శిక్షలు కావాలనే ఉద్దేశంతో అపరాజిత అనే ఒక బిల్లుని ఈరోజు బహుశా మధ్యాహ్నం వరకల్లా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కలకటా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వాళ్ళు చెప్పేదంటే ఆల్రెడీ బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత అలాగే భారతీయ నాగరిక సురక్షా సంహిత ఏదైతే ఉందో అక్కడ ఇటువంటి గ్యాంగ్ రేప్స్ కానీ ఇట్లా జరిగినప్పుడు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు మాత్రమే శిక్షలు ఉన్నాయి. ఇది సరిపోదు, కఠిన శిక్షలు కావాలి. ముఖ్యంగా పోస్కో యాక్ట్లో కూడా అంటే చిల్డ్రన్స్ మీద చేసినటువంటి అబ్యూజ్ మీద పోస్కో యాక్ట్ అంటారు దాన్ని, దానిలో కూడా ఇటువంటి శిక్షలు సరిపోవు, కఠినమైన శిక్షలు అమలు అవ్వాలనే ఉద్దేశంతో ఈ అపరాజిత బిల్లుని ఈరోజు మధ్యాహ్నం అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బహుశా ఆ డీటెయిల్స్ కూడా మనకి ఈవినింగ్ వరకు వస్తాయి. అయితే వీళ్ళు క్లియర్గా చెప్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్గా యాక్ట్స్ చేసేది ఎవరు? టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే స్టేట్కి ఒక యాక్ట్ ఉండదు. ఐపీసీ కానీ లేకపోతే బిఎన్ఎస్ కావచ్చు, బిఎన్ఎస్ఎస్ ఏ స్టేట్కి ఆ స్టేట్ ఉండదు. ఇవన్నీ సెంట్రల్ యాక్ట్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వర్తింపజేస్తారు. అది కాశ్మీర్లో జరిగినా, కేరళలో జరిగినా, రాజస్థాన్లో జరిగినా, ఏపీలో జరిగినా ఈ శిక్షా స్మృతి అనేది ఒకటే ఉంటుంది. అంతేగాని రాష్ట్రానికి వేరే శిక్షా స్మృతి ఉండదు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా అపరాజిత బిల్లు ఏంటంటే ప్రత్యేకంగా ఆ శిక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని సూచిస్తూ అంటే బిఎన్ఎస్లో మార్పులు చేయండి, ఇట్లాంటి మార్పులు చేయడం వల్ల బాగుంటుంది అని ఒక సూచనప్రాయంగా చేసే అవకాశం అపరాజిత బిల్లు అని నాకు అనిపిస్తుంది. బహుశా అదే జరగవచ్చు. అపరాజిత బిల్లుని ఈరోజు కంప్లీట్గా ఈరోజు ఆమోదముద్ర చేసిన తర్వాత ఈ బిల్లుని గవర్నర్కి పంపిస్తారు. గవర్నర్ ఆమోదముద్ర వేయకపోతే ఎంటైర్ తృణమూల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరపున మేము గవర్నర్ రాజ్భవన్ ముందు మేము బైఠాయింపు చేస్తామని మమతా బెనర్జీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంటే మేము చేసినటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో ప్రజల్లో ముందుకు తీసుకెళ్లాలని మమతా బెనర్జీ కూడా తాపత్రయపడుతున్నారు. ఒకవైపు ఇంకొక విషయం జరిగింది ఏంది, నిన్న జరిగినటువంటి ఇష్యూలో శంతన్ సేన్ తృణమూల కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ శంతన్ సేన్ 1 month బ్యాక్ ఇదే సందీప్ ఘోష్ మీద అలిగేషన్స్ పెట్టినప్పుడు ఇతను ఆర్థిక అవకతవకలు పాల్పడుతున్నాడు అని చెప్పి క్లియర్గా మమతా బెనర్జీ అంటే తృణమూల కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అటువంటి తన పార్టీ వ్యక్తి ఎప్పుడైతే సందీప్ ఘోష్ మీద ఆరోపణలు చేశాడో ఇమ్మీడియట్గా అతన్ని సస్పెండ్ చేశారు మమతా బెనర్జీ గవర్నమెంట్. తృణమూల కాంగ్రెస్ పార్టీ నుంచి అతను సస్పెండ్ చేశారు, స్పోక్స్ పర్సన్గా అతను తీసేశారు. ఇది 1 month బ్యాక్ జరిగిన సంఘటన. ఈ 1 monthలో ఈ సంఘటన జరగడం ఇవన్నీ అంటే ఈ సంఘటన ఏదైతే కలకటా రేప్ అండ్ మర్డర్ ఆగస్టు 9 జరిగిందో దానికి కొద్ది రోజుల ముందు జరిగినటువంటిది ఈ సస్పెండ్ ఈ మన శంతన్ సేన్ మీద జరిగింది. సో ఈరోజు తను చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మమతా బెనర్జీ గారు పావులు కదుపుతునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గవర్నర్ ఆనంద్ బోస్ గారు క్లియర్గా చెప్తున్నారు మమతా బెనర్జీ ఇక్కడ శాంతి భద్రతలు బాగా లోపించాయి, సెంట్రల్లో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కూడా సంప్రదించడం జరిగింది. సో ఒకటి స్టూడెంట్స్ ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పూర్తిగా కార్యకలాపాలు కూడా అంటే వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా యాక్టివిటీస్ అన్నీ పూర్తిగా ఆగిపోయి. ఎందుకంటే ఒక రాష్ట్రం డైలీ యాక్టివిటీస్ ఉన్నప్పుడే ఆ శాంతియుతంగా ఉన్నప్పుడే అన్నీ జరుగుతాయి. కానీ ఈరోజు వెస్ట్ బెంగాల్ మనకు అందుతున్న మీడియా సమాచారం ప్రకారం, మీడియా కథనాల ప్రకారం మనకు తెలుస్తుందండి వెస్ట్ బెంగాల్ పూర్తిగా స్తంభించి ఉంది. పూర్తిగా రోజువారీ కార్యకలాపాలు ఆఫీస్ యాక్టివిటీస్ కానీ ఇది కావచ్చు ఎక్కడికక్కడ స్తంభించి ఉంది.
అన్న విషయం మీద మనకు అందుతోంది. దీని మీద గవర్నర్ గారు ఆల్రెడీ అమిత్ షాని సంప్రదించడం, దీని మీద రాష్ట్రపతి పాలన విధించాలా, ఏమి చేయాలని తర్జన భర్జన జరుగుతున్నాయి. బట్ ఈరోజు అపరాజిత బిల్ అనేది ఒక ఇనిషియేటివ్ స్టెప్గా చెప్పుకోవచ్చు మమతా బెనర్జీ. దీని మీద ప్రజలు ఏ రకంగా స్పందిస్తారు అనేది చూడాలి. అండ్ అసలు అది ఆమోదం ఏ విధంగా పొందుతుంది అసలు. ఆమోదం ఖచ్చితంగా పొందుతుంది. ఎందుకంటే తృణమూల కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఉంది కాబట్టి అసెంబ్లీలో ఆమోద ముద్ర పొందుతుంది. సో గవర్నర్ గారు దీని మీద ఎటువంటి రాజముద్ర వేస్తారా, ఏం జరుగుతుందండి ఈవినింగ్ జరిగే ఇన్ఫర్మేషన్లో మాత్రం అప్డేట్స్ అయితే మనకి డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి మనకి. సో మీరు అన్నట్టుగానే ఈ అపరాజిత బిల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి యాక్ట్స్ హోల్ సిస్టమ్ మొత్తం అప్లికేబుల్ అని మీరు చెప్తూ ఉన్నారు. అది హర్షించదగ్గ విషయం కూడాను. ఎందుకంటే అట్లీస్ట్ కొన్ని యాక్ట్స్ మనం ఇంట్రడ్యూస్ ఎప్పుడైతే చేస్తూ ఉంటుంటామో వాటికి భయపడి అయినా సరే కొన్నిసార్లు చేయడానికి ఆలోచించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి జస్టిస్ కోసం కంటిన్యూస్గా కోల్కతా రాష్ట్ర ప్రజలంతా కూడా స్టిల్ ఇప్పటికీ ధర్నాలని, రాస్తారోకలని, వాళ్ళకి ఏదైతే కావాలో దానికోసం ఫైట్ చేస్తున్నారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జస్టిస్ జరగాలనే కోరుకుందాం మనం కూడా. అండ్ ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ఇస్తూ ప్రజలకి సమాచారాన్ని అందిస్తున్న మీకు స్పెషల్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఉష గారు.